తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించిన నాకు సోదర సమానులు శ్రీ మంత్రిగా రామరాజు గారికి, అలాగే మాజీ డిసిసిబి చైర్మన్ మా బాబాయ్ గుజ్జా రత్నం గారికి, వేదిక మీద ఉన్న జనసేన పార్టీ మండలాధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల స్థాయి నాయకులు అందరికీ కూడా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసిన జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఏర మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన రాష్ట్ర జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలకి అభ్యర్థుల్ని ప్రకటించడంలో భాగంగా మరి మొన్న తెలుగుదేశం తరఫున 95 మంది అభ్యర్థుల్ని, అలాగే జనసేన పార్టీ తరఫున 5 అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మా జనసేన పార్టీ అధినేత గతంలో మరి జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికి కూడా మరి ఆయన చాలా సమావేశాల్లో, చాలా సభల్లో మరి తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా మరి పార్టీ ప్లస్సే ఉంటుంది తప్ప పార్టీ లోపేం ఉండవని మా అందరికీ నాడు చెప్పడం జరిగింది నాయకులు. కానీ దాన్ని ఈరోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కొన్ని త్యాగాలు చేయాలని ఈరోజు జనసేన తెలుగుదేశమే కాకుండా మరి బీజేపీని కూడా పొత్తులో ఉండాలని పవన్ కళ్యాణ్ గారు కేంద్రాన్ని కూడా కోరడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ యొక్క రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ పార్టీని మరి ప్రాణదోలాలని, ఈ యొక్క సైకో ముఖ్యమంత్రి రాష్ట్రం నుండి మరి ప్రాణదోలాలని ఒక దృఢ సంకల్పంతో మరి ఇలా కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఇలా ఈ 3 పార్టీలు కూడా పొత్తులో ముందుకెళ్లాలని, మరి వీరికి ఇచ్చిన పార్టీ ప్లస్ అన్నారాన్ని ఈరోజు 24 సీట్లకు పరిమితం చేసుకున్నారు. దాన్ని కొంతమంది జనసేన పార్టీ నాయకులుగా నుండి, కార్యకర్తగా నుండి జీర్ణించుకోలేకపోయారు నిన్న మొన్న కూడా. కానీ దాన్ని రాష్ట్రంలో ఉన్న జనసేన పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా మరి జన సైనికులకి, కార్యకర్తలకి వివరించడం జరిగింది. ఈ రాష్ట్రం భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధినేత మరి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి మరి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఆనాడు హుటాహుటిన మరి పవన్ కళ్యాణ్ గారు ఈ సెంట్రల్ జైలుకి వెళ్ళి మరి తెలుగుదేశం పార్టీతో ఏ అవసరం కోసం పెట్టుకున్నారన్నది కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థమైన నాయకుడు కాబట్టి ఆయనకి అవకాశం ఉన్నా సరే ఆయన అవకాశవాద రాజకీయాలు చేయలేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కావాలంటే ఎన్ని సీట్లైనా ఇచ్చే పరిస్థితుల్లో తెలుగుదేశం ఉండాలి. కానీ అలాంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయకోకుండా ఈ రాష్ట్రంలో ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా మనకు ఈ యొక్క తెలుగుదేశం జనసేన పార్టీలో పొత్తుగా మరి మనం 24 సీట్లు కేటాయించడం, దాంట్లో ఎంపీ 3 సీట్లు తీసుకోవడం, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశానుసారమే కార్యకర్తలందరూ కూడా మనం ముందుకెళ్ళాలి. అలాగే మన ఉండి నియోజకవర్గంలో మరి మన అందరికీ సుపరిచితుడు, మరి సౌమ్యుడు, మరి మనందరిలో కూడా ఒక ఇంట్లో ఒక అన్నగా, తమ్ముడుగా, మన అందులో మనలో ఒకటిగా ఉండే మన మంత్రి రామరాజు గారిని ఈరోజు జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా మన అధిష్టానం ప్రకటించింది. కాబట్టి
మన జనసేన పార్టీ నాయకులందరూ కూడా శక్తి వంచన లేకుండా ఆయన వెంట మనమందరం కూడా మరి ఈ 2024 అభ్యర్థిగా ఆయన ఉన్నారు కాబట్టి ఆయన విజయానికి మన జనసేన కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేసి ఆయన్ని ఉండి నియోజకవర్గం నుంచి 50,000 పైసలు మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ ఏదైతే మరి రామరాజు గారు ఇప్పటికే నియోజకవర్గంలో ప్రతి గ్రామాల్లో కూడా బాబు సూర్యుడి భవిష్యత్ గ్యారంటీ అన్న కార్యక్రమం మీద ప్రతి ఇంటి తరపు కూడా కట్టి ఇవాళ ప్రజల హృదయానికి దగ్గరగా ఉన్నారు కాబట్టి ఆయనకు మన పార్టీ అంతా కూడా మరి అన్ని విధాల అండదండలుగా ఉన్నారని కోరుకుంటున్నాను. అలాగే మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారం ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం రేపు 28వ తారీఖున తాడేపల్లి గుడిలో జనసేన తెలుగుదేశం యొక్క భారీ బహిరంగ సభ పెడుతున్నారు. రాష్ట్రంలోనే ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి పత్తిపాడులో ఈ భారీ బహిరంగ సభ పెడుతున్నారు. దీనికి సుమారు 5 నుంచి 6 లక్షలు జనాభా వచ్చేలాగా ఇవాళ తాడేపల్లి గుడిలో పెట్టిన తాడేపల్లి గుడి దగ్గరగా ఉన్న ఉండి నియోజకవర్గం, ఇటు భీమవరం, ఇటు తణుకు, అలాగే ఉంగుటూరు, అలాగే పాలకొల్లు, ఆసంట ఇవన్నీ నియోజకవర్గాలు కూడా జనాల్ని మరి భారీ ఎత్తున మొబైలైజ్ చేస్తున్నారు. అక్కడ వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు అక్కడ అన్ని రకాల వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన నియోజకవర్గం నుంచి